దేవునికి స్తోత్రం. ప్రియమైన సహోదర సహోదరులకు వందనములు. ఈరోజు దేని వాగ్దానం కీర్తన 54 అధ్యాయము 6వ వచనం. యెహోవా నీ నామము ఉత్తమము, నేను దానికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. చూడండి, అన్ని నామముల కంటే పైనామము యేసునామం. యేసునామలో గొప్ప జీవం ఉంది, యేసునామలో గొప్ప శక్తి ఉంది, యేసునామలో గొప్ప విడుదల ఉంది. అయితే ప్రతిరోజు కూడా ఆయన భక్తులుగా మనమందరం క్రీస్తుని ధరించుకొని ఉన్నవారందరూ కూడా ఉదయము సాయంకాలం ప్రార్థించేవారు ఉంటాం. అలాగే కొందరైతే మరి దినమునకు 3 మార్లు ప్రార్థిస్తూ ఉంటారు. అలాగే దేవుని యొక్క వాక్యంలో చూసినట్టయితే దావీదు మహారాజు దినమునకు 3 సార్లు ప్రార్థించాడు. అలాగే మరి దినమునకు 7 సార్లు ఆయన దేవుని స్తుతించేవాడుగా ఉన్నాడు. దీవారాత్రి దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించేవాడుగా ఉన్నాడు. కనుక ఇంకా అనేక మంది భక్తులు దినమునకు 3 మార్లు ప్రార్థించేసి దేవుని నామాన్ని స్తుతించేవారుగా ఉన్నారు. అలాగే మీరు కూడా మరి ప్రతిరోజు దేవుని యొక్క పరిశుద్ధ నామాన్ని బట్టి ఎన్నిసార్లు ప్రార్థించేవారుగా ఉన్నారు. అయితే మరి దేవునికి ప్రార్థన చేయాలి. అనేక విషయాల్లో మన దేవుడు చేసిన మేలులు బట్టి కూడా కృతజ్ఞతాస్తుతులు చెల్లించేవారుగా ఉండాలి. అంతేకాదు ప్రతిరోజు మన దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానిస్తూ ఆయన నామాన్ని స్తుతించేవారుగా ఉండాలి. స్తుతుల మీద ఆసీనుడైనటువంటి గొప్ప దేవుడుగా మన దేవుడు ఉన్నారు కాబట్టి ఆయనని స్తుతించేవారుగా ఉండాలి. ప్రతిరోజు మనం స్తుతించే నాలుక, ప్రార్థించే పెదవులు, ఆరాధించే మనసు కలిగి ఉండాలి. ఆయన ప్రజలైనటువంటి మనము ఆత్మీయ క్రమాన్ని కలిగి ఉండి ప్రతిరోజు కూడా మనము మన జీవితంలో దేవుడు మనల్ని నడిపిస్తున్న విధానాన్ని బట్టి, మనకు తోడై ఉండి ఆయన కాపాడుతున్న దాన్ని బట్టి మనం ఆయన వైపు తిరిగి మనపూర్వకంగా వీటినైతే అడుగుచున్నామో వాటిని ఆయన మనకి దయచేస్తున్నారు. కాబట్టి దానిని బట్టి మనము దేవునితో మాట్లాడకుండా ఉండలేము. ప్రతిరోజు కూడా మన యొక్క వీలుబాటు బట్టి మనము తప్పనిసరిగా దేవునికి ప్రార్థన చేసేవారుగానే ఉండాలి. ప్రార్థన. దేవానికి వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తాం తండ్రి. ఈ మాటలు వింటున్న బిడ్డల్ని దీవించి ఆశీర్వదించండి. వారికి ప్రార్థనాత్మనివ్వండి, స్తుతించే నాలుక ఇవ్వండి. కృతజ్ఞతాస్తుతులు చెల్లించేవారుగా వారు లేవనెత్తండి. నీ నామం గొప్పది కనుక నీ నామలో వారు ప్రతిరోజు ప్రార్థించి నాయన వేడుకునే వారు ఉండేలాగా సహాయం చేయండి. వారి గృహంలో ఈ కష్టాలు, సోదర సమస్యలు ఎదుర్కొంటున్నారు, వాటి నుంచి విడిపించండి. వారికి దివారాత్రం మీ సన్ని తోడుగుంచండి. ఆయుష్ను, ఆరోగ్యాన్ని వారికి ఇవ్వండి. నెమ్మది, సమాధానం వారికి ఇవ్వండి. వారి చుట్టూ, వారి గృహం చుట్టూ మీరు ఉండండి. వారి పని పట్లందు మీరు ఉండండి. అయ్యా, వేటి కొరకైతే నీ తట్టు తిరిగి ప్రార్థిస్తున్నారు వాటి అందు విషయంలో ప్రభా వారికి విడుదల, విమోచన గొప్పగా దయచేయమని ఈ దినమంతా నీ సన్ని తోడుగుంచమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.